భారతదేశం సంపదైనటువంటి యోగాను ప్రపంచ దేశాలు సైతం గుర్తించే స్థాయికి తీసుకెళ్లిన కార్యసాధకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని పలువురు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు కొనియాడారు. యోగా ఉత్సవాల్లో భాగంగా కాకినాడ రూరల్ మండలం 3వ డివిజన్ సురేష్ నగర్ పార్కులో యోగా డే మరియు మోదీ 11 ఏళ్ల పాలన కార్యక్రమాలు జిల్లా ప్రోగ్రాం ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నాని ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి పలువురు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని యోగా గురువు హనుమాన్ రెడ్డి పర్యవేక్షణలో యోగా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గట్టి సత్యనారాయణ, పెడ్డిరెడ్డి రవికిరణ్ తదితరులు మాట్లాడారు. భారతదేశ సంపదైన యోగాను ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయికి తీసుకెళ్లిన కార్యసాధకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని యోగాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంతో పాటు దేశవ్యాప్తంగా 4 రోజుల పాటు యోగా ఉత్సవాలు జరిపి ప్రతి ఒక్కరికి యోగా ప్రాముఖ్యత తెలిసే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇంత చక్కటి వాతావరణంలో ఈ యోగా కార్యక్రమం నిర్వహించిన తుమ్మలపల్లి నానిని అభినందించారు. అదేవిధంగా జూన్ 21వ తేదీన జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు ఐక్యతతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిన్నప్పాజీ, కల్లధనరాజు, పక్కి మణిబాల, మేడ్చెట్టి సత్యనారాయణ, బీఓసీ మూర్తి, బి త్రిమూర్తులు, రాజు, వంగా శేషు, తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, డాక్టర్ అత్తిలి వీర్రాజు, పుట్ట గాంధీ, డేగల వీరభద్రరావు, నాగం దేవికుమార్, పాండురంగారావు, జి నాగేశ్వరరావు, పార్దు, ఓలేటి రాము, ముమ్మిడి నాగు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ రెడ్డి గారు చాలా సపోర్ట్ చేశారు. అడగగానే ఒప్పుకుని ఆయన ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మాకు టైం కేటాయించినందుకు ఆయనకి వాళ్ళ టీంకి చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మోడీ గారి 11 ఏళ్ల పాలనలో మన దేశం ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. మనం మొన్న సింధూర్ కానీ, మన కరోనా టైంలో వ్యాక్సిన్ కానీ, ఉచిత వ్యాక్సిన్ మనకి ప్రపంచ దేశాలు ఏమనుకున్నాయంటే కరోనా వచ్చినప్పుడు మన ఇండియాలో చాలా మంది చనిపోతారు, ఒక 10 కోట్ల మంది చనిపోతారు, 5 కోట్ల మంది చనిపోతారని చెప్పారు. కానీ మన ఇండియాలో వ్యాక్సిన్ తయారు చేసి మన వాళ్ళందరికీ ఉచితంగా ఇచ్చి ప్రపంచ దేశాలకు కూడా ఉచితంగా ఇచ్చాం. మన దేశం ప్రగతి ఎంతవరకు సాగుతుందంటే మన మోడీ గారి వల్ల. ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు 3వసారి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 3వసారి మన దేశం ఎంత పైకి వెళ్ళిందన్నది అందరూ మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ యోగా అన్నది ప్రపంచంలో 175 దేశాలు ఆమోదించి ఇది ఒక ఇంటర్నేషనల్ యోగా డే కింద ఇవ్వటం వల్ల ప్రపంచంలో అన్ని దేశాలు రేపు 27వ తారీఖున యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. తుమ్మలపల్లి నాని, అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు ఎవరవుతున్నారు, గట్టి సత్యనారాయణ గారు కానీ, అట్లాగే మన మాలకొండయ్య గారు కానీ, అట్లాగే రవి గారు కానీ అందరూ కూడా వచ్చారు. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఇదేంటంటే నేను 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మోడీ గారు ఆధ్వర్యంలో ఒక కొత్త శకాన్ని తీసుకెళ్తుందని చెప్పి ఉద్దేశం మీద మేము కూడా మా ఆలోచనతో ముందుకెళ్లాలని చెప్పి అనుకున్నాం. అట్లాగే అంతకుముందు మేము ఎన్నో సంవత్సరాలుగా మేము యోగా చేస్తున్నాం, కానీ ఇది చాలా మందికి టౌన్ లో చేరలేదు. ఆ ఉద్దేశం మీద మేము స్వచ్ఛ భారత్ యోగం అని చెప్పి ఒక బాడీ రిజిస్టర్ చేసి అందులో మేము ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ వాల్ పోస్ట్ వెనకాల ఏదవుతుందో మోడీ గారిది 2014 నుంచి తర్వాత నుంచి కూడా మేము ఊరు కూడా టౌన్ అంతా పెట్టాం. ఇదేంటంటే సుమారు కాకినాడ జనాభా 4 లక్షల మంది ఉంటే కనీసం 400 కూడా చేయట్లేదు, యోగా కార్యక్రమం చేయట్లేదు. కాబట్టి నేను ఒక కార్యక్రమం కింద పైకి తీసుకెళ్ళాలని చెప్పి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మేము కార్యక్రమం తలపెట్టి మన గురుగారు అయినటువంటి హనుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా చక్కగా చేసుకోవడం జరుగుతుంది. అతి స్వల్ప సమయంలోనే ఈ సంవత్సరం 10 సంవత్సరాలు అవుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఐక్యరాజ్య సమితికి ప్రపోజల్ పెట్టి అన్ని సభ్య దేశాల ఆమోదంతో ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ప్రాచుర్యం ప్రపంచ దేశం అనేకమైన దేశాలు, బ్రెజిల్ లాంటి దేశాలు, మారుమూల దేశాల్లో కూడా యోగాని సాధన చేస్తూ శిక్షకులుగా మారుతూ ఇది ఒక కొత్త వ్యవస్థ. అలాగే అనేక వందల కోట్ల రూపాయలతో జరుగుతున్నటువంటి వివిధ వ్యాపారంతో పాటు విశ్వ మానవాళికి ఆరోగ్యం ఇచ్చేటువంటి ఒక చక్కటి ప్రక్రియ. ప్రపంచ దేశాలకి భారతదేశం ఇచ్చినటువంటి ఒక చక్కటి కానుక. మన పూర్వీకులు ఋషి పుంగవులు శతాబ్దాల చరిత్ర, ఋగ్వేద, అలాగే మన ఉపనిషత్తుల్లో కూడా దీని గురించి రాసి ఉంది. సో ఇటువంటి మన ప్రాచీన సంస్కృతిని విశ్వ మానవాళి కళ్యాణం కోసం ఇవ్వటం
దాన్ని స్వామి వివేకానందులు వారు మరి ఒక 100 ఏళ్ల క్రితం పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడం, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ నరేంద్రుడు పనిచేస్తే ఈ నరేంద్రుడు ఈ రకంగా ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రపంచ దేశాలకు తీసుకురావడం, ఇది మన యొక్క ఆరోగ్యాన్ని, శరీరాన్ని, మనసుని, ఆత్మని అనుసంధానం చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించేది. ఇది మతానికి, కులానికి సంబంధించింది కాదు, మనిషి యొక్క ఆరోగ్యానికి సంబంధించింది. దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. మోడీ గారు వచ్చిన తర్వాత యోగా ఒక ఇంపార్టెంట్ చెప్పి మనందరినీ కూడా ఒక ఆరోగ్యం చేసే ఉద్దేశంతో నిలబెట్టారు. దానివల్ల ప్రపంచ దేశాలకు కూడా మన దేశానికి గౌరవం పెరిగింది. వాళ్ళ ముందు కూడా ఈ రోజున భారతదేశం స్టార్ట్ చేసిన యోగాని ప్రపంచ దేశాలు కూడా అనుభవిస్తున్నాయి. చాలా నిజంగా ఆ విషయంలో మనందరం కూడా మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే భారతీయులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళ అన్ని రకాలుగా దేశం ముందుకెళ్తే ఉద్దేశంతో కనిపెట్టారు. సో ఆ విషయంలో ఈ కార్యక్రమాన్ని మనం ఎప్పుడూ కూడా చేసుకుంటున్నాం. ఈ 11 ఏళ్ళ నుంచి ఇప్పుడు రేపు విశాఖపట్నంలో కూడా 21st సుమారుగా 5 లక్షల మందితో ఒకే వేదికపై యోగా చేస్తున్నారంటే ఎంత ఆలోచించండి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. సో అందులో భాగంగా మా బీజేపీకి, మా కార్యక్రమం అందరికీ అంటే పార్టిసిపేట్ అందరికీ పేరు పేరున చెప్పుకుంటూ మీ ఆరోగ్యం కూడా ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబంలో సభ్యులందరికీ కూడా ఇంట్లో ఇదే విధంగా నేర్పి మన పిల్లలందరికీ కూడా యోగా చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. ఈ వారం నుంచి కూడా నిరంతరం యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను ఒకటే కోరుతున్నాను, మనము నిర్లక్ష్యం చేసి యోగాను దూరం పెడితే హాస్పిటల్కి దగ్గర అవుతాం. అలా కాకుండా మన యొక్క ఆరోగ్యాన్ని, మన యొక్క భవిష్యత్తుని మన చేతుల్లోనే ఉంచుకునే అవకాశం యోగా ద్వారా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి యోగా చేసి మన యొక్క ఆరోగ్యాన్ని, మన యొక్క భద్రతని మన చేతుల్లోనే ఉంచుకోవాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులతో పాటు యోగా ప్రతి ఇంట్లో యోగా స్కూల్, యోగా మాస్టర్ ఉండే విధంగా తయారు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ